తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందా? రేవంత్ సర్కార్ను బీఆర్ఎస్ పడగొడుతుందా? కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలో నిజముందా అంటే అదంతా పబ్లిక్ డిమాండ్ అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త ప్రభాకర్ రెడ్డి పెట్టిన రచ్చకు ఎండ్ కార్డు వేసేశారు ఆయన. తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. ఇప్పుడు రేవంత్ సర్కార్ 5 ఏళ్లు పాలిస్తేనే మరో 20 ఏళ్ల పాటు ప్రజలు హస్తం గుర్తుకు ఓట్లు వేయరన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని వ్యాపారులు, రియల్టర్లు తమను కోరుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపాయి. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ తమకు విజ్ఞప్తులు వస్తున్నాయన్నారాయన. మరోవైపు బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. సర్కార్ను కూలదోయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన గులాబీ పార్టీ కుట్రల్ని కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు తిప్పికొట్టాలన్నారు. రేవంత్ సర్కార్ను బీఆర్ఎస్ పడగొట్టే ప్రయత్నం చేస్తోందన్న శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలు బీఆర్ఎస్ ను ఏం కోరుతున్నారన్న విషయాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారన్నారు మాజీ మంత్రి. ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? అన్న మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు, ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదుండ్రన్నా అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు, ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, వీళ్ళు కులగొట్టు రూకే లొల్లేందని అంటున్నారు అని కూడా చెప్పింది. ఎస్, మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఆలోచనే తమకు లేదన్న కేటీఆర్ తెలంగాణలో మరో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోకి రావద్దంటే 5 ఏళ్లు రేవంత్ రెడ్డి పాలించాలన్నారు ఆయన. ఎస్, ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్. ఎస్, ఇవన్నీ కరెక్టే. కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉండాలి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి, రేవంత్ రెడ్డే ఉండాలి 5 ఏళ్ళు. ఎందుకంటే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ కోటేయడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మాకు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ, ఎజెండా కానీ, కర్మ కానీ మాకు లేదు. అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్కుతారు, తొక్కి అవతల వాడేస్తారు. ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రణలే కొట్టుకపోయాను. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఉద్దేశం తమ పార్టీకి లేదని స్పష్టం చేసింది. రేవంత్ ప్రభుత్వ నిర్ణయాల్ని మాత్రం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి.